హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియోస్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ నేను కూడా 500 టార్గెట్ అట్లీస్ట్ నేను రీచ్ అవుతాను. నెక్స్ట్ నేను 1000 టార్గెట్ అనమాట. ఎట్ ప్రెజెంట్ అయితే 500కి ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం అప్డేట్స్. ఫస్ట్ అయితే ఓటింగ్లో యాజ్ యూజువల్గా స్ట్రాంగ్ ఓటింగ్తో తనుజ గారు ఉన్నారు. ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడ తగ్గట్లేదు. చాలా కాన్స్టెంట్గా ఆవిడ ఓటింగ్ బ్యాంక్ ఉంది. దట్టు స్ట్రాంగ్ ఓటింగ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ అయితే ఎట్ ప్రెజెంట్ సంజన గారు ఉన్నారు. సంజన గారి ఓటింగ్ కూడా బాగా వెళ్తుంది, అంటే కాన్స్టెంట్గా వెళ్తుంది. సెకండ్ ప్లేస్లో అట్లాగా ఆ ప్లేస్ని ఏమంటారు, కిందకి పైకి ఇట్లా మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా వెళ్తున్నారు. థర్డ్ ప్లేస్లో భరణి గారు. భరణి గారు డీమన్ పవన్ పొజిషన్స్ ఎప్పుడైనా స్వాప్ అవ్వచ్చు. భరణి గారికి డీమన్ పవన్కి వెరీ మినిమలిస్టిక్ డిఫరెన్స్ ఓటింగ్తోనే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి గారికి కూడా ఓటింగ్ చాలా మినిమలిస్టిక్గా వస్తుందన్నమాట. అండ్ డీమన్ పవన్కి ఎందుకో తగ్గిందని చెప్పచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పాపం ఆయన కెప్టెన్ అవుతానని చెప్పి ఛాలెంజ్ చేసి గెలవకపోవడం వలన మరి ఏమో తెలియదు, కానీ పాపం అతనికైతే తగ్గింది ఓటింగ్ బ్యాంక్. రీతు చౌదరి గారు కూడా అతి కష్టం మీద ఓట్స్ వస్తున్నాయి. అండ్ సుమన్ శెట్టి గారికి అయితే వెరీ లీస్ట్. సో ఒక సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు, డబల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి గారు. అండ్ ఇప్పుడు ఏదైతే టికెట్ టు ఫినాలే రేస్ అవుతుందో దాని ప్రభావం కూడా ఓటింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ వారం అంతా ఆటలు ఆడతారు కదండి. చాలామంది జనాలు చూసి గెలిచిన వాళ్ళకి ఏమో మంచిగా ఓట్లు వేయడం, కొంచెం ఓడిపోయిన వాళ్ళు కొంతమంది సింపతి ఓటింగ్స్ కూడా వస్తాయి. అండ్ చెప్పలేం కూడా, ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. గ్రాఫ్స్ ఇట్లా పల్టీ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒకవేళ సుమన్ శెట్టి గారు కానీ టికెట్ టు ఫినాలే టాస్క్ కానీ విన్ అయితే అక్కడ రీతు గారు 100% డేంజర్ జోన్. నాట్ ఓన్లీ రీతు, ఒకవేళ భరణి గారు డెమన్ పవన్ పొజిషన్ స్వాప్ అయినా సరే అందులో ఎవరి పొజిషన్ డెమన్ పవన్ ప్లేస్లో డెమన్ పవన్ ఉంటే అతను కూడా డేంజర్ జోన్, భరణి గారు ఉంటే భరణి గారు కూడా డేంజర్ జోన్. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే హై ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాము ఈ వారం ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్ ఇంతవరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి, ఎండింగ్ వరకు చూడండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.